క్రమంగా విదేశాల బాంబులు నేరుగా చేరుతున్నట్టున్నాయి. అందుకనినే రష్యా లోపల భాగం మీదకి మొన్న ఒక మిస్సైల్ అటాక్స్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఏదైతే మన రైల్వే వంతెన కూలిపోయిందని చెప్పుకున్నాం. ఆ తర్వాత నిన్న మళ్ళీ దాదాపు 200 దాకా డ్రోన్లతో దాడి చేసింది రష్యా లోపలికి. రష్యా వాటిని చాలా వరకు కంట్రోల్ చేశాం అని చెప్పింది. ఇప్పుడు ఇట్లాంటిదే మరొక సంఘటన చూచుకుంది. ఫ్రాన్స్ వాళ్ళు వాడే హ్యామర్స్ అంటే మనకి ఆ మధ్యన పాకిస్తాన్ బాలాకోట్ మీద వాడినటువంటి మిస్సైల్ లాంటిది అనమాట. అవి ఇప్పుడు వీళ్ళకి ఇచ్చారు, ఏదైతే ఉక్రెయిన్ వాళ్ళకి. ఉక్రెయిన్ వాళ్ళు దాన్ని రష్యాకి సంబంధించినటువంటి సరిహద్దు పొజిషన్స్ మీద వాడారు. దాంతో బంకర్లలో ఉన్నటువంటి సైన్యాన్ని కూడా దెబ్బతీసి విధ్వంసం చేయడం జరిగింది. అంటే క్రమంగా నాటో దేశాలు, యూరప్ దేశాల ఆయుధాలు ఇప్పుడు ఉక్రెయిన్కి చేరుతున్నట్టు కనబడుతుంది. దాని పర్యవసానమే ఇది.